సింహరాశి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు సింహరాశి వారైతే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పే విషయాలు కరెక్టా కాదా అని కూడా మీకే తెలుస్తుంది. సింహరాశి అంటే మకా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం సింహరాశి. దీనికి సంబంధించింది ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు అండి. ఎక్కువగా సూర్యుడు ఎలా ఉంటుందంటే నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. సింహరాశి వారికి మెయిన్ ఏంటంటే ధైర్యం, సాహసం, మనకు వెన్నంటే వచ్చినటువంటి విద్యలు పుట్టుకతోనే వస్తాయండి. ధైర్యంగా ఉంటారు, సాహసం ఏదైనా సాహసంగా చేస్తారు. వీరు ఏంటంటే స్నేహపూరితమైనటువంటి వాగ్దానాలు, అంటే ఎవరికైనా కూడా రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉంటారండి. వీరికి సమాజంలో గొప్ప గుర్తింపు, మంచి స్వభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తులండి. ఒక విధంగా చెప్పారంటే ఏదైనా ఇతరులకు ప్రోత్సహించే దానికి ముందుంటారు. ఎవరైనా ఏదైనా ఒక వ్యాపారం పెడతానని చెప్పారనుకోండి, ఆ వ్యాపారం చేయి, నేను నీ వెనుక ఉన్నాను, నీకు ఏదైనా కావాలంటే నేను చూసుకుంటానంటారు. అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి వారు. వీళ్ళు ఏంటంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్, గుండెకు సంబంధించిన సమస్యలు, వెన్ను సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి రాణింపు వచ్చేటువంటి రంగాలు వచ్చేసి రాజకీయ రంగంలో బాగా కలిసి వస్తుందండి. మేనేజ్మెంట్ రంగాలలో ఎక్కువగా వీళ్ళకి స్థిరంగా ఉండగలుగుతారు. ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ అష్టమశని నడుస్తుంది. ఆ అష్టమశని నుండి బయటపడాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 360 డిగ్రీలో